ఇందిరమ్మ ఇళ్లపై కీలక ముందడుగు పడింది. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ప్రస్తుతం సర్వే చేస్తున్నారు. సర్వే ముగిసిన అనంతరం ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనుంది. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వేపై ఫోకస్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన పేరుతో మున్సిపాలిటీలలో వార్డు సభలను ఏర్పాటు చేసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించింది. అప్పట్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో 26,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 6 గ్యారంటీలలో భాగంగా ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ప్రస్తుతం సర్వే చేస్తున్నారు. నల్లగొండ పట్టణంలోని 48 వార్డులలో ఒక్కో వార్డుకు ఒక్కో అధికారిని నియమించి ఒక్కొక్కరికి ఒక లాగిన్ ఐడిని తయారు చేసి ఇచ్చారు. ఏదైనా వార్డులో 500 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చి ఉంటే ఆ వార్డులో మరొక లాగిన్ ఐడిని తయారు చేశారు. నల్లగొండ పట్టణంలో 25 వార్డులలో 500 కంటే ఎక్కువ దరఖాస్తులు రావడంతో ఆయా వార్డులలో అదనంగా మరొక ఐడిని తయారు చేశారు. ఇలా నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 73 లాగిన్ ఐడీలను తయారు చేసి సర్వే వివరాలను అక్కడికక్కడే ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఏదైనా వార్డులో ఇంటర్నెట్ సమస్య తలెత్తితే ఆఫ్లైన్లో కూడా వివరాలను నమోదు చేసే అవకాశం కల్పించారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే వేగంగా సాగుతోంది. లబ్ధిదారుని ఇంటి తాజా స్థితిని లబ్ధిదారులతో సహా ఫోటో తీయడంతో పాటు ఇల్లు లేదా ఖాళీ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో ఇండ్ల కోసం 26,000 దరఖాస్తులు అందగా ఇప్పటి వరకు 7% దరఖాస్తులను సర్వే చేశారు. దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత వార్డు ఆఫీసర్లు ముందు రోజే ఫోన్ ద్వారా సమాచారం ఇస్తుండడంతో సర్వే వేగంగానే సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరమ్మ హౌసింగ్ సర్వేకు నల్గొండ పురపాలక సంఘంలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క సర్వేకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. మరియు పురపాలక సంఘం నల్గొండలో కూడా వార్డ్ ఆఫీసర్లందరికీ సంబంధించిన ఎవరికైతే ఐడీసీ ఇచ్చామో వాళ్ళందరికీ కూడా మనం మీటింగ్ పెట్టి ఈ యాప్లో సంబంధించిన మనం ఏ విధంగా యాప్లో మనము సర్వే నిర్వహించాలో మీటింగ్ కండక్ట్ చేసి అందరినీ వివరించడం జరిగింది. ప్రస్తుతం నల్గొండ పురపాలక సంఘంలో 48 వార్డులకు 48 లాగిన్ ఐడీలు మరియు ఏ వార్డులో 500 కన్నా ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయో వారికి అడిషనల్గా ఇంకో లాగిన్ ఐడి, ఆ విధంగా 25 అడిషనల్గా ప్లస్ 48 టోటల్ 73 లాగిన్ ఐడీలు క్రియేట్ చేయడం జరిగింది. అన్ని వార్డులో సర్వే కూడా సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో కొన్ని చోట్ల మనకు మొబైల్ యాప్ ఎక్కడైతే ఇంటర్నెట్ సౌకర్యం వల్ల లేకపోవడం వలన అక్కడ ఆఫ్లైన్లో కూడా మనకు మొబైల్ యాప్ అప్డేట్ కావడం జరిగింది. ఈ యాప్ అనేది తెలుగులో ఇంగ్లీష్లోనే జరిగింది. కావున ప్రజలందరూ ఈ యొక్క బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మన వార్డ్ ఆఫీసర్లో బిఫోర్ డే ముందు రోజే కాల్ చేసి ఇంటికి రావడం జరుగుతుంది. సంబంధించిన డాక్యుమెంట్స్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే తమరికి ఎక్కడ ఆధారు ఇవన్నీ తమ దగ్గర ఫస్ట్ ముందు రోజే పెట్టుకోవాలని ఒకటి విజ్ఞప్తి. ప్రస్తుతం మనకు పురపాలక సంఘం నల్గొండలో 26,000 అప్లికేషన్స్ ఉన్నాయి. ఇందులో మనకు 2,000 దరఖాస్తు వరకు క్లియర్ చేయడం జరిగింది. ఇందులో మనకు 7% అప్లికేషన్స్ ఇప్పటివరకు క్లియర్ కావడం జరిగింది. ప్రతి వార్డులలో వార్డ్ ఆఫీసర్స్ సంబంధిత కౌన్సిలర్ మరియు హౌసింగ్ కమిటీ ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. వారికి సంప్రదించి ఏదైనా డౌట్స్ ఉంటే వారి ద్వారా వార్డులలో యొక్క సర్వేని సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది.